సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ డ్రీమ్ వ్యూవర్ సిరీస్లో టేబుల్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. టేబుల్స్ బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే, విజువల్గా ఒక కాంప్లెక్స్ డేటా ఉన్నప్పుడు దాన్ని మన వెబ్ పేజెస్లో రిప్రజెంట్ చేయడానికి టేబుల్స్ యూజ్ చేస్తారు. కానీ మీరు ఒక 4 years బ్యాక్ టేబుల్స్ ఎందుకు యూజ్ చేస్తారో అని ఎవరన్నా ఒక డిజైనర్ని అడిగితే, ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే టేబుల్స్ వాడాలి అని చెప్పేవాళ్ళు. సో ప్రజెంట్ టేబుల్స్ని బేస్ చేసుకుని లేఅవుట్స్ అనేటివి 99% లేవు. అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ డ్యూ బేస్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. సో బట్ స్టిల్ టేబుల్స్ని యూజ్ చేసి ఒక కంప్లీట్ వెబ్ పేజ్ని కూడా మనం తయారు చేయవచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియో సిరీస్లో డేటా రిప్రజెంటేషన్కి మాత్రమే టేబుల్స్ ఎలా యూజ్ చేయాలో మనం తెలుసుకోబోతున్నాం. బట్ నెక్స్ట్ వీడియోలో టేబుల్స్ని యూజ్ చేసుకొని ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ ఇంక్లూడింగ్ లోగో, నావిగేషన్, కంటెంట్, ఫుట్టరు, సైడ్ బారు వీటిలన్నిటిని యాడ్ చేసి టేబుల్స్ ద్వారా ఎలా చేయాలో ఇంకొక వీడియో నేను ప్లాన్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఎలా క్రియేట్ చేయాలి ప్లస్ ఎలా ఇంపోర్ట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్, సో డ్రీమ్ వ్యూవర్లోకి వెళ్ళి సో ఇన్సర్ట్లో టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంది. షార్ట్ కట్ Ctrl+Alt+T. ఇక్కడ చూడండి మీకు ఎన్ని రోస్ కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ 6 rows. కాలమ్స్ ఎన్ని కావాలి, 4 కావాలి. సైజ్ ఎంత కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 800 కావాలి. బార్డర్ ఏమన్నా కావాలన్నా. సో వీటిల్ని నాకు బోత్ అంటారు. ఈ యొక్క గ్రే కలర్లో ఉండేటి టేబుల్ హెడర్స్ అంటారు. ఇది స్టూడెంట్ నేము, మార్క్స్ ఇట్లా పెట్టుకుంటే రోస్, సే కాలమ్స్ ఒక 3 తీసుకుని క్యాప్షన్ వచ్చి సే స్టూడెంట్ డేటా. ఓకే, సమ్మరీ దిస్ టేబుల్ విల్ రిప్రజెంట్ స్టూడెంట్ డేటా. ఇది జస్ట్ ఫర్ ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది కంపల్సరీ రాయడానికి ప్రయత్నించండి. ఈ టేబుల్ రిలేటెడ్ కంటెంట్ ఇక్కడ పెట్టండి. సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ స్టూడెంట్ డేటా అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మీరు కోడ్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ చూడండి టేబుల్ అనే ట్యాగ్, టేబుల్ క్యాప్షన్లో ఇది ప్లస్ ఇదంతా మీకు టేబుల్ హెడర్ అంతా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సీరియల్ నంబర్, ఇక్కడ నేమ్ COLLEGE కాలేజ్, ఇక్కడ 1 2 సంథింగ్, సో 3. సో ఇక్కడ చూస్తే మీకు ఇలా వస్తుంది కంటెంట్. ఇది ఎందుకు ఇలా వస్తుందంటే ఇవి టేబుల్ హెడర్స్. అంటే ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది బై డిఫాల్ట్ హెడ్డింగ్ లెవెల్ లాగా బోల్డ్లో చూపిస్తుంది. ఇది కూడా అలాగే చూపిస్తుంది, కానీ ఇది నార్మల్ టెక్స్ట్ ఇది. ఓకే ఫైన్. సో ఇది ఒక మెథడ్ టేబుల్ క్రియేట్ చేయడానికి. సో సెకండ్ మెథడ్, ఇన్ కేస్ మీకు రన్లోకి వెళ్ళి విన్లో వర్డ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుండి నేను టేబుల్ ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ కూడా టేబుల్ ఉంది నాకు. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ అనుకుంటే, సో ఇక్కడ కొంత డేటా నేను టైప్ చేస్తున్నాను. సో ఎనీ డేటా నేను ఇప్పుడు ర్యాండమ్గా మీకు, ఎందుకంటే కొన్ని చోట్ల మనకి క్లయింట్స్ టేబుల్లో డేటా ఇస్తారు. మన వర్డ్ మన యొక్క HTMLలో కాపీ పేస్ట్ చేయడం అనేది బెటర్. అంతేగాని అక్కడ కూర్చొని మనం కోడ్ రాయడం అనేది TRTDలు పెట్టుకుంటూ ఉంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో సింపుల్గా నేను దీన్ని కాపీ చేసేసాను. డ్రీమ్ వ్యూవర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ డైరెక్ట్గా Ctrl+V అంటే మళ్ళీ కోడ్ చూడండి సేమ్ టేబుల్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో ఇదొక మెథడ్. ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చాము, ఫ్రమ్ వర్డ్ నుండి తీసుకొచ్చాం. ఓకే, సో నెక్స్ట్ ఈసారి నేను వర్డ్ వద్దు ఎక్సెల్ తీసుకున్నాను, చూద్దాం హౌ ఇట్. సో రన్లోకి వెళ్ళిపోయి ఎక్సెల్, EXCEL స్పెల్లింగ్ రాంగ్, ఎక్సెల్. సో ఇక్కడ నేను 1 2. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 56 సంథింగ్. ఇదొక టేబుల్. సో ఈ మొత్తాన్ని నేను Ctrl+C కాపీ, డ్రీమ్ వ్యూవర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫ్రమ్ ఎక్సెల్ పేస్ట్. చూడండి టేబుల్ వచ్చేసింది. సో ఒకటి వర్డ్ నుండి తీసుకురావచ్చు, సెకండ్ ఎక్సెల్ నుండి తీసుకురావచ్చు, లేదు అనుకుంటే మీ ఓన్ టేబుల్ Alt+Ctrl+T అనే మెథడ్ ద్వారా ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. టోటల్ 3 మెథడ్స్. సో ఈ టేబుల్స్ యూజ్ చేసి ఒక కంప్లీట్ వెబ్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి. ఈ రోస్ ఉన్నాయి, ఈ 3 రోస్ను మర్జ్ చేయాలంటే సెలెక్ట్ చేసేసుకొని ఈ కింద బాటమ్ సైడ్ ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ నా మౌస్ పాయింటర్ చూస్తే దీన్ని మర్జ్ అంటారు. సో నాకు వీటిని కూడా మర్జ్ చేయాలి, వీటిని మర్జ్ అంటారు. అంటే బేసిక్గా మనకి రో స్పాన్, కాల్ స్పాన్ అని పిలుస్తుంటాం కదా వీటిని. సో మీరు కోడ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఇక్కడ ఇక్కడ
సో ఇప్పుడు మీరు కోడ్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి కాల్ స్పాన్ అనే ట్యాగ్ యాడ్ అయిపోయింది. సో మళ్ళీ డిజైన్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే ఈ యొక్క ఏరియాలో కోడ్లోకి వెళ్ళి ఇక్కడ రో స్పాన్ అనే యాడ్ అయిపోయింది. సో రో స్పాన్ ప్లస్ కాల్ స్పాన్ ఇవి కూడా మీకు ఆటోమేటిక్గా డ్రీమ్ వీవర్ క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ టేబుల్స్ యూజ్ చేసి కంప్లీట్ ఒక వెబ్ పేజ్ ఇంక్లూడింగ్ లోగో, హెడర్, బ్యానర్, సైడ్ బారు, బాడీ కంటెంట్, ఫుట్టర్, ప్రైమరీ ఫుట్టర్, సబ్ ఫుట్టర్ వీటిలన్నిటిని ప్లేస్ చేసి లేఅవుట్ ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్.